మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మే నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మాణిక్యమైన ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నిరద్యుతి కోమలాంగి మతంగ కన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గా దేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ సరస్వతీ దేవ్యాయ నమః. మనకి మే నెలలో ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా వృషభములో రవి శుక్ర గ్రహాలు ఉంటాయి. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని కుజ బుధ గ్రహాల ప్రభావం వలన, అలాగే మనకి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా గురుగ్రహము లాభములో ఉన్న కారణంగా అధికమైనటువంటి లాభాలు జరగడానికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశి వాళ్ళు ఇల్లులు ఉన్నాయి కదా, వీళ్ళు ఇల్లులు అమ్మకూడదు అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ వీళ్ళ భర్తలు ఏం చేస్తారంటే, ఇల్లు అమ్మేద్దాం, మనకి అప్పుల బాధలు ఎందుకు, ఈ కష్టాలన్నీ కూడా, ముందు ఇన్కమ్ అంటూ మనకు సోర్స్ వస్తే ఇలాంటి ఇల్లులు కొనుక్కోవచ్చు, అదే పడిపోయిన తర్వాత ఈ ఇల్లుని మనం ఏం చేసుకుంటాం అనే ధోరణితో ఇలాగా ఆర్గ్యుమెంట్స్, క్లాషెస్ వచ్చి వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సింహరాశి వాళ్ళు ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కగా కూర్చుంటారు, అందరూ రాత్రి పార్టీ చేసుకుంటారు, బాగా తింటారు, తాగుతారు, అన్నీ బాగానే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ఫైటింగ్లు చేసుకుంటారు. అరే చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తున్నారు రా అని తమ్ముడంటే అన్నయ్య ఆ చుట్టుపక్కల చూసేవాళ్ళని కూడా తిడతాడు, వాళ్ళు కూడా గొడవకు వచ్చి వీళ్ళతో ఫైటింగ్. అంటే గొడవని ఈ యొక్క రాహు ఎంతసేపటికి పెంచేస్తూ ఉంటాడు ఈ సింహరాశి వాళ్ళకి. అలాగే ఈ కుజ బుధ గ్రహాలు అనేటటువంటివి వచ్చినాయి అమ్మా, ఈ యొక్క దాంతో కూడా శని వక్రించి ఉన్నాడు కాబట్టి శని కుజులు ఇద్దరు ఉన్నప్పుడు యుద్ధాలే నాయన అని మనం యాక్సిడెంటల్ జాగ్రత్త అని చెప్పినప్పుడు వీళ్ళు వినరు మనకి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ గ్రహాలు అక్కడ ఉన్నాయో వాళ్ళకి గొడవలు, ఇంట్లోనే గొడవలు కాకుండా యాక్సిడెంట్లో ఆగి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సింహరాశి వాళ్ళకి ఇలా ఆగి కారు ఇక్కడ పెట్టుకోగానే వెనక నుంచి వచ్చి గుద్దేస్తారు. అంటే ఏదో రకంగా వీళ్ళందరికీ కూడా యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అసలు ఈ సింహరాశి వారికి జన్మంలో కేతు ఉన్నాడు, ఓ సంవత్సర కాలంగా వస్తున్నాడు. వీళ్ళకి విచిత్రమైనటువంటి ఒక వ్యాధి వస్తుంది, ప్యాపిలో వైరస్ అని. ఆ వైరస్ అనేటటువంటిది స్ప్రెడ్ అయ్యే చూస్తారు కానీ వీళ్ళు ఎందుకు వచ్చింది అన్నది చూడరు. ఎందుకు వచ్చింది అన్నది డెఫినేషన్ లేదు. ఇట్ స్ప్రెడ్స్ త్రూ ఇంటర్కోర్స్, సెక్సువల్గా ఉండడం వల్ల ఇట్ ఈస్ ఎ కాంటాజియస్ డిజీజ్ అని చూస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంతే. అంతేగాని రెండో ఫ్యాక్టరు ఈ పాపులోమైరస్ వైరస్ అనేటటువంటిది రెండో ఫ్యాక్టర్ ఏ రకంగానే రావచ్చు. కరోనా ఏ రకంగానే వచ్చింది. అది లేకుండా దాని గురించి డాక్టర్ అడగకుండా కూర్చొని భార్యాభర్తల మధ్య డిస్కషన్స్ పెట్టుకుంటారు. డిస్కషన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, దీనికి మనకెందుకు వస్తుంది ఈ రోగం, అసలు మనం ఇద్దరం కూడా చాలా ఇదిగా ఉన్నాం కదా అని అనుకుంటారు కదా. అంటే ఇక్కడ కేతు ఉన్నాడు జన్మంలో. పాజిటివ్ వస్తే అక్కడ అమెరికాల్లోనూ అట్లాంటి దేశాల్లో ఇక్కడ ఏమవుతాయంటే లైసెన్స్ లాగిపోతాయి, ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్ లాగిపోతాయి. ఇది చిన్న సమస్య కాదు అది. అయితే ఇవన్నీ కారకుడు ఎవడండి ఇక్కడ? కేతు. అంటే ఇలాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేటటువంటివి ఈ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళకు వస్తాయి. అసలే బాధల్లో ఉండే ఉద్యోగాలు ఎవరో బాబు లే ఆఫ్లు వచ్చి విదేశాల్లో అనుకుంటే, విదేశాల నుంచి మీరు బయటకు వచ్చేస్తే చాలా కఠినమైనటువంటి ఇవి పెట్టేశారు, ఆంక్షలు పెట్టే ట్రంప్ అంటారు. ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఇది విచిత్రంగా ఉంటే ఇంకొక ఆమె ఇదే ట్రంపే ఇంకా ఆఖరి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఇంకా అమెరికాకు ఎలక్షన్ ఉండదంటది. వీటిని పట్టుకొని తెంగరోళ్ళు ఇంకా ఏమండి గురువుగారు అమెరికా అయిపోయిందండి అని చెప్పేసి అమెరికాలో ఇరాన్ కొట్టుబడేస్తుంది అనేసి ఒక డెసిషన్కి వచ్చేసి ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ మధ్య ఈ సింహరాశి వాళ్ళు ఉంటారు. అక్కడ మనం నిజం చెప్తున్నా సరే
అలాంటివేమి ఉండవమ్మా అని చెప్తున్నా మన మాట వినరు వాళ్ళు. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రాహు. లేకపోతే ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఎప్పుడూ ఏదో ఒక బాధ, పిల్లల గురించి ఒక బాధ, అసలు ఇటువంటి రోగాలు రాలేదు మా పిల్లలకి తప్ప అని బాధపడతారు. బాగానే ఉంది. అయితే పిల్లోడు మరి నాన్ వెజిటేరియన్ తినకూడదమ్మా అంటే అది కంట్రోల్ చేయలేరు. నాన్ వెజిటేరియన్ లేకుండా వీళ్ళకి తిండి వెళ్ళదండి అనుకుంటారు. మరి అన్నీ మీరైతే ఇంకా డాక్టర్ ఏం చేస్తాడు పాపం. ఆ విధంగా ఈ పిల్లలంతా కూడా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా వీళ్ళు పడనివ్వకుండా చేస్తాడనమాట వీళ్ళని. అలాగే మనశ్శాంతి లేకుండా చేస్తాడు తల్లిదండ్రులకి. అందువల్ల వీళ్ళు హాస్టల్స్లో వేసేయడానికి పిల్లల్ని ఇష్టపడతారు. పిల్లల గురించి ఆలోచిస్తారు. పాపం అధిక ఖర్చు చేసి బయట సింహరాశి వాళ్ళందరూ కూడా అద్దెకి ఎక్కువ తెచ్చుకొని, వడ్డీకి ఎక్కువ తెచ్చుకొని నానా కష్టాలు పడతారు. కానీ పిల్లలు వినాలి కదా. అలాగే అష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని కుజపద గ్రహాల ప్రభావం వలన ఖచ్చితంగా వీళ్ళకి యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదు వీళ్ళు. ఈ విధంగా ఈ సింహరాశి వారు ఉంటారు. అలాగే చక్కగా ఈ యొక్క సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానం ఎవరు చదువుల్లో వాళ్ళ బిజీ, ఎవరు పనుల్లో వాళ్ళ బిజీ. విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ చూపించేవారు వీళ్ళు పిల్లల యొక్క ప్రగతి మీద. ఇప్పుడు ఏం లేవు. ఇక పిల్లల్ని కారులో తీసుకెళ్ళడం, నింపడం, అపార్ట్మెంట్లకు వెళ్ళడం, ఇళ్ళకి వెళ్ళడం, కాలేజీకి ఆఫీస్కి వెళ్ళడం, ఇలాగే సరిపోతుంది అనమాట. సో ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా పిల్లల మీద అతిగా ఆరాపం చేయకూడదు. చేసినట్లయితే ఈ మే నెలలో వీళ్ళ దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. అసలే కొత్త కొత్త పరీక్షలు రాయించి నెంబర్ 1 యూనివర్సిటీస్లో జరిపించాలని చూస్తున్నారు. ఫారెన్ యూనివర్సిటీస్, అది కూడా పోనీ అది మెరిట్ మీద ఆధారపడుతుందా అంటే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తాం, ఐఐటీలో మనకి వీడికి వస్తుంది వీడికి రాదని చెప్తే ఇంకా అక్కడ ఉండదు. ఫారెన్ లాగా పెట్టడమే అప్లికేషన్, వస్తే మన అదృష్టం, లేకపోతే లేదు. ఆ విధంగా కానీ వీళ్ళు ఏం చేస్తారు, సింహరాశి వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఓడిపోవడానికి మాకు అవకాశం లేదండి, వద్దండి, కేవలం ఎలాగైనా సరే దేవుడు మాకు ఇప్పించాలండి. ఏమండి దేవుడికి నేను పావుగంట చదువుతున్నానండి స్తోత్రాలు, ఊరికనే ఎందుకు చదువుతున్నానండి నేను అంటే వీళ్ళు రోజు పావుగంట చదివేసినంత మాత్రాన్ని దేవుడు ఎక్కడ వీళ్ళకి ఇన్ని కోట్లు ఇచ్చేయాలా, ఇన్ని లక్షలు ఇచ్చేయాలని ఉంటుందా? అలా అనకండి. మీరు చదువు విషయంలో మాత్రం సీట్ రావాలంటే స్టూడెంట్ కూడా సరిగ్గా చదవాలంటే ఆరోగ్యం బాగా చూసుకోవాలా. వాడు ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు చెప్పేది ఫుల్ మటను చికెను కుమ్ముతాడు, బర్గర్లు పిజ్జాలు అవి తింటే ఆ రోగం వస్తుందని చెప్తారు డాక్టర్లు. అదే ఆ రోగానికి దానికి సంబంధం లేదంటది తల్లి. ఈ రకంగా ఇప్పుడు సింహరాశి ఫ్యామిలీ అంతా కూడా కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట. అసలే కన్ఫ్యూజన్లో ఉందిరా అంటే ఈ వైరస్, ప్యాప్లో వైరస్, ఇదొకటి. ఈ రకంగా ఈ సింహరాశి వారికి ఈ నెలలో ఉంటుంది నాయన. అందువలన ఆదాయాల్లో పాపం ఏమీ మార్పు లేదు. ఆదాయాలు గత నెలలో ఎలా వచ్చినాయి, ఈ నెలలో అలా ఉంటాయి. కానీ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల మొత్తం అంతా బ్యాలెన్స్ అయిపోయింది. సైలెంట్ అయిపోతారు మనుషులకు, సింహరాశి వాళ్ళకి డబ్బు ఉంటే. అలాగే ఇల్లు అమ్మేద్దామని చూస్తారు ఎవరు, సింహరాశి వాళ్ళ భర్తలు. అందువలన ఇవన్నీ కూడా ఆలోచనలు మానేసేయాలి. వీళ్ళు చక్కగా ఉండడం అనేటటువంటిది నేర్చుకోవాలి దైవ సాధన చేసుకుంటూ. ఈ గోచార రీత్యా జరిగేటటువంటి యొక్క ఫలితాలు నేను చెప్పడం జరిగింది. కానీ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి సపరేట్గా ఉంటాయి. ఈ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటి మనకు ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే వీళ్ళు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కంపల్సరీ వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ పరిహారాలు ఏమిటంటే మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన, ఆ అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడము, కదంబ పుష్పాలు మహాకాళి అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టడము. అలాగే నైవేద్యం వచ్చేసరికి రాధమ్మ తల్లి కీర్ చేస్తుంది అస్తమానం కూడా కృష్ణుడికి. ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే కృష్ణుడిని చూడండి, ఆ కొండట్టుకుని ఆ వెన్న ఆ కీరు రాధమ్మ తల్లి తినిపించడమే గోలోకంలో. ఆ విధంగా అటువంటి కీర్ని మనం ఈ పూజల్లో మనం నైవేద్యంగా మనం పెట్టాలి. అలాగే మహాకాళి అమ్మవారికి పెట్టాలి. ఆ కృష్ణుడే ఆ మహాకాళి అనేటటువంటి భావనతో వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.